అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? తోటకూర అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు మొహం చిట్లించేస్తారండి. స్పెషల్లీ పిల్లలైతే మరీ ఎక్కువ అన్నం తినడానికి కూడా మారాన్ చేస్తూ ఉంటారనమాట. ఈసారి తోటకూరలో పచ్చిపప్పు వేసి నేను చెప్పిన స్టైల్లో వండండి. ఒక్క ముద్ద మిగలకుండా తింటారండి. అంత బాగుంటుందన్నమాట ఈ కర్రీ. ఆకుకూరలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి. అది అందరికీ తెలిసిన విషయమే. డైలీ ఒక ఆకుకూర తినమని చెప్తూ ఉంటారు. డైలీ ఒక ఆకుకూర తినకపోయినా డే బై డే ఏదో ఒక రూపంలో ఆకుకూర మనం తినగలిగితే చాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ తోటకూర పచ్చిపప్పు కర్రీని మరి చూపించేస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2 కట్టల తోటకూర తీసుకున్నానండి. ఇది కోయ తోటకూర అనమాట. తోటకూరలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పెరుగు తోటకూర, 2 కోయ తోటకూర. నేను కోయ తోటకూర తీసుకున్నాను. కోయ తోటకూర అంటే ఇదిగోండి ఇలా కొంచెం రెడ్గా ఉంటుందన్నమాట. ఆకుకూరలు ఎప్పుడైనా సరే వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఆకుకూరలను బాగా శుభ్రంగా కడిగేసి అప్పుడు కట్ చేసుకోవాలండి. అప్పుడే ఆకుకూరల్లోని మినరల్స్, విటమిన్స్ పోకుండా ఉంటాయన్నమాట. అంటే వాటర్లో డైల్యూట్ అయ్యే విటమిన్స్ ఉంటాయండి ఆకుకూరల్లో. అందుకు ముందే కడిగేసి ఆ తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కడగడం మాత్రం చేయకండే. మీకు నచ్చింది ఏదైనా సరే తీసుకోవచ్చండి. 2 కట్టలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. చిన్న ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి. 2 పెద్ద టమాటాలని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 కప్పు వరకు పచ్చిపప్పు తీసుకున్నానండి. అంటే గట్టిగా ఒక గుప్పెడు నిండా పచ్చిపప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి గంట పాటు నానబెట్టానమాట. ఇవి కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ పోసేసి ఆయిల్ వేడెక్కాక దీంట్లో పోపు గింజలు వేసుకుంటున్నానండి. నేను మిక్స్ చేసి పెట్టేసుకుంటానన్నమాట. ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిపప్పు, మినపప్పు. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయండి. ఈ 2 కలిపి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ పసుపు వేసేసి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకోండి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసేయండి. ఈ టమాటాలని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసేసి ఈ టమాటా, ఆనియన్, పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గేలాగా సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే కర్రీస్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్, సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ పచ్చిపప్పుని వేసేద్దాం. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పనా? పచ్చిపప్పు నానబెట్టడం మర్చిపోయారనుకోండి, టైం చాలా తక్కువ ఉందనుకోండి, వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి. త్వరగా నానుతాయన్నమాట. అంటే ఒక 15 మినిట్స్లోనే కొంచెం నానిపోతాయన్నమాట. ఇంకొక 2 to 3 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టి మధ్యలో కదుపుతూ వీటిని ఫ్రై చేసేసుకోండి. చూడండి దగ్గర పడింది. ఇప్పుడు కొంచెం వాటర్ కలుపుకుందాం. 1 టీ గ్లాస్ అంత వాటర్ కలిపానండి. ఆ పచ్చిపప్పు ఉడకడం కోసం మాత్రమే అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించేసుకున్నానండి. ఈ పచ్చిపప్పుని తీసి ఒకసారి చేత్తో ఇలా పట్టుకొని చూడండి. కొంచెం గట్టిగా ఉంది. నోట్లో వేసుకొని చూస్తే మెత్తగా ఉందండి. అంటే పంటి కింద అలా నలుగుతుందన్నమాట. ఆ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకుకూరని వేసేసుకుందాం. ఇది ఊరికే మగ్గిపోతుందండి తోటకూర అనేది. మొత్తం బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి 5 to 7 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఈ పచ్చివాసన మొత్తం పోయి బాగా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుకుంటూ
చిన్నగా ఉడికించుకోండి. చూడండి ఉడుకుతూ ఉంది. తోటకూరలో వాటర్ వస్తుంది అని అనుకున్నానండి, ఎక్కువ వాటర్ అయితే రాలేదనమాట. అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు గనక తోటకూరలో వాటర్ వస్తే అవసరం లేదండి, అవసరం అనిపిస్తేనే వాటర్ యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఒక చిన్న రెబ్బ చింతపండు వేశానండి, బట్ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో ఒక చిన్న రెబ్బంత, అంగుళమంత చింతపండు రెబ్బ వేసుకోండి. అలా వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే తోటకూర అనేది సప్పగా ఉంటుంది కదా. అలా కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇందులోనే నేను బాయిల్ చేసిన ఎగ్స్ వేసేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే బాగుంటుంది. పిల్లలకు కూడా డైలీ ఒక ఎగ్ పెట్టాలి కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్కి 4 మెంబర్స్కి 4 ఎగ్స్ అనమాట. చూడండి పచ్చిపప్పు ఉడికిపోయింది. ఇందాక కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు దాదాపుగా ఉడికిపోయింది. ఇంకా సిమ్లో పెట్టేసి ఈ కర్రీని ఒక 5 మినిట్స్ ఉడికించేసుకొని కూర అంతా దగ్గర పడిపోయింది చూడండి. ఇప్పుడు ఇంకా ఒక అరకప్పు వరకు కొత్తిమీరని యాడ్ చేసేస్తున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, తోటకూర పచ్చిపప్పు కూర రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి ఈ కర్రీ. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.